హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నది సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ లంచ్ ప్లేట్. కాదు, సెలవు రోజుల్లో తెలుగు ఫ్యామిలీస్కి ఇదొక ఎమోషన్. వేడివేడిగా కమ్మని మెత్తని ఆలు టొమాటో కర్రీ, అంతే పోటీగా ఏమాత్రం తగ్గేదేలే అనే టొమాటో రసం. ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా తయారు చేసుకునే ఈ కాంబోని ఎలా తయారు చేయాలో, కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ఈ వీడియోలో చూపించిన పదార్థాలన్నీ 2 రెసిపీలకి సరిపడా తీసుకున్నాము. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 బౌల్, ముందుగానే ఉడికించుకున్న ఆలుగడ్డలు, కొద్దిగా వేరుశనగ నూనె, కొద్దిగా చింతపండు, తాలింపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, చిన్న బెల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ఇంగువ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, అలాగే వేరుశనగ గుళ్ళు, వీటిని కాస్త దూరగా వేగించుకున్న తర్వాత కమ్మని కరివేపాకు, కరివేపాకు కలిపిన తర్వాత మరి కాసేపు వేగించుకుందాం. తాలింపు దినుసులు కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను ఇలా కాస్త చిదిమేసి గనక వేసుకుంటే మరింత క్రిస్పీగా కుక్ అవుతాయి. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ మరొకసారి కలిపి పెట్టేసుకుని మరి కాసేపు కుక్ చేసుకుందాం. కమ్మని ఫ్రాగ్రెన్స్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, వీటన్నింటినీ చక్కగా కలిపి పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకోండి. టొమాటోలు కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తగిలింది కాబట్టి కారాన్ని యాడ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి తగిలించుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే చిటికెడు ఇంగువ, కొద్దిగా జీలకర్ర పొడి. మసాలాలన్నీ ఒకసారి చక్కగా కలిపి పెట్టేసుకుని మరి కాసేపు కుక్ చేసుకోండి. మసాలాలన్నీ మిక్స్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి సిద్ధం చేసుకున్న ఆలుగడ్డలను కూడా చిదిమేసి వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి కలిపి పెట్టేసుకుని
మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. వేడి వేడిగా మెత్తటి ఆలు టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జోడించేసి మరొకసారి కలిపట్టేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకోండి. టొమాటో రసం కూడా తయారు చేసేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఒక చిన్న సీక్రెట్, కమ్మని కరివేపాకుతో పాటు 1 స్పూను అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసి చూద్దాం. వీటన్నింటినీ కలిపెట్టేసి కాసేపు దోరగా వేగించుకోండి. కమ్మని ఫ్రాగ్రెన్స్ వస్తోంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, చక్కగా కలిపెట్టేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకోండి. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క, చిటికెడు ఇంగువ, కొద్దిగా జీలకర్ర పొడి. టొమాటోస్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండుని యాడ్ చేద్దాం. మసాలాలని యాడ్ చేసుకున్న తర్వాత మరి కాసేపు కుక్ చేసుకుందాం. రసం కోసం తగినంత వాటర్ను కూడా జోడించేద్దాం. చక్కగా కలిపెట్టేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోండి. గుమగుమలాడిపోతూ టేస్టీ టొమాటో రసం రెడీ అయిపోతుంది. మరి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు కుక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడి వేడిగా వడ్డించేసేయండి. వేడి వేడి రైస్కి కొద్దిగా స్పైసీగా మెత్తటి ఆలు టొమాటో కర్రీ, ఏమాత్రం తీసిపోని అదిరిపోయే టొమాటో రసం. మన తెలుగు ఫ్యామిలీస్లో ఖచ్చితంగా ఇది ఒక ఎమోషనల్ కాంబో. అతి తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఈ రెసిపీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.